నేను నమ్ముతా ఉన్నాను మీరు కూడా ఇంచుమించు 2-3 రోజుల బట్టి నుండి మరి దేవుని యొక్క మందిరంలో గత రాత్రి నుండి దేవుని మందిరంలో చక్కని పాటల ద్వారా మహిమపరుస్తూ ఉన్నారు. చక్కని వాక్య ధ్యానాలు మరి మీరు వింటూ ఉన్నారు. అనేకమైన ప్రార్థనలు మరి మీరు చేస్తూ ఉన్నారు. మరి వాటన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఒక వచనాన్ని ముందుంచాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. నేను ఈ ప్రాంతంలో ఈ సేవను జరిగిస్తున్నటువంటి నీ యొక్క దాసులను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎంతో ప్రయాసతో ప్రభా ఈ సేవకులు మరి యొక్క కూడికలను ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. మరి ప్రభా గత దినం మరి ఈ దినం ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా మరి కూడికలు మీరు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు. మీ మందిరంలోకి వచ్చి బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన ఒకరు మీరు ఆలకించినందుకే నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వాక్యం నీది, నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. మాకును కావాల్సినటువంటి ఈ వాక్యాహారం మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఆయన పరిశుద్ధాత్మడ మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహంతో హృదయం మీరు మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యము చేత, వాక్య ప్రత్యక్షత చేత మమ్మల్ని బలపరిచి సమృద్ధిని దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి పంపుతారని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్యాన్ని మరి మనం చూసినప్పుడు ఇది సామెతల్లో మరి యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క సామెతలు వస్తూ చాలా విషయాలు అతను చెప్పాడు. కానీ ఇక్కడ చెప్పనటువంటి విషయం ఏంటంటే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. పరుగెత్తి అనే మాట గమనించండి. అంటే మాట పరుగెత్తి అనే మాటకు నేను ఇచ్చేటువంటి అనువాదం ఏంటంటే ప్రార్థన చేసి. ఏం చేశారన్నమాట? ప్రార్థన. ఇప్పుడు చూడండి, యెహోవా నామము బలమైన కోట, దుర్గం, ఆశ్రయం అనే మాట గమనించండి. దేవుని యొక్క నామం ఎటువంటిదన్నమాట? దుర్గం, కోట, ఆశ్రయం. దేవుని యొక్క నామం. నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుని వెళ్తాడు. పరిగెత్తుకుంటే ఎలా వెళ్తాడన్నమాట? ప్రార్థన పూర్వకంగా వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 దినాల్లో కూడా మనం కూడా ఇదే పని చేస్తూ ఉన్నాం కదా. పరిగెత్తుకుని వచ్చి పనులన్నీ కట్టిపెట్టి దేవుని మందిరంలో ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే పరిగెత్తుకుని వెళ్ళి ప్రార్థన చేస్తారో వారు ఎలాగ ఉంటారంటే సురక్షితంగా ఉంటారు. వారు ఎలా ఉంటారో సురక్షితంగా. అయితే ఈ వచ్చిన నేను ఈ రాత్రి కాల సమయంలో కొద్దిసేపు ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మొట్టమొదటి మాట గమనించండి. మనం దేంట్లోనికి పరిగెత్తుకుని వెళ్ళాలి? ఏది బలమైనటువంటి కోట, ఏది బలమైన దుర్గం, ఏది ఆశ్రయ స్థానం అని కనుక మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, యెహోవా నామం. యెహోవా నామం అంటే మీరేమనుకుంటా ఉన్నారు? నామం అంటే పేరు. నామం అంటే ఏంటన్నమాట? పేరు. మనకు చాలా పేర్లు ఉంటాయి కదా. ఎల్లయ్య, పుల్లయ్య. కొన్ని పేర్లు చెప్పండి. ఏమేమి పేర్లు ఉంటాయి మీకు? చాలా పేర్లు ఉంటాయి కదా. అయితే ఈ పేరు దేనిని సూచిస్తూ ఉందో తెలుసా? మనకున్న పేర్లు మరి బైబిల్లో కూడా మనం చాలా పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఎబ్బేజు ఏంటన్నమాట? ఎబ్బేజు అనేటువంటి పేరు ఎందుకు తల్లిచ్చింది? తల్లి చనిపోతూ
వేదన కలగజేశాడు కాబట్టి ఎబ్బేజ్ అని పేరు పెట్టాడు, తన కూతురు పేరు పెట్టాడు. కానీ ఎబ్బేజ్ ఏం చేశాడంటే దేవుని బ్రతిమలాడుకొని ఆ పేరుకు తిరగరాశాడు. అతడు దేవుని యొక్క చేతులు ఆశీర్వాదకరంగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్నది కదా, 4 అంశాల ప్రార్థన. 2 నిమిషాల ప్రార్థన, 4 ముక్కలు. ఏంటో ప్రార్థన చెప్తారా? నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను నీ చేయి నాకు తోడుగా ఉంచు, నా సరిహద్దులను విశాలపరచు, మరి దుష్టుని చేతులు నన్ను మరి తప్పించు. చాలా చిన్న ప్రార్థన. ఎబ్బేజుని చూడండి, తల్లి పెట్టిన పేరు. చాలాసార్లు దేవుడు బైబిల్లో అనేక మందికి పేర్లు పెట్టాడు, అనేక మందికి దేవుడు పేర్లు. కొంతమంది పేర్లు చెప్తారు మీరు, దేవుడు ఎవరెవరు పేర్లు పెట్టాడు మర్చిపోయారు మీరు? అమ్మా లూసియా ఎవరు పెట్టారు? మీ పాస్టర్ గారు కాదు, దేవుడు పెట్టిన పేర్లు, బైబిల్లో దేవుడు పెట్టిన పేర్లు. దేవుడు సౌలుని ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. ఇంకా యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇంకా ఇంకా చెప్పండి. అబ్రామును అబ్రహాముగా, ఇంకా షారాయిని షారాగా. సరే, పేర్లన్నిటికి చాలా అర్థాలు ఉన్నాయి లేవా? యాకోబు అంటే ఏంటి? మోసగాడు. ఇశ్రాయేలు అంటే ఏంటి? ఆశీర్వదించబడ్డాడు, అవునే కదా. అబ్రహాం అంటే ఏమి లేదు, కానీ అబ్రహాం అంటే అనేక జన్ములకు, షారా అంటే రాజకుమార్తె, అనేక జన్ములకు తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అలాగే మన దేవునికి కూడా ఒక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే యెహోవా. ఏంటన్నమాట? యెహోవా. ఈ యెహోవా అనేటువంటి పేరు ఆయన యొక్క సంపూర్ణతను ఏం చేస్తూ ఉందంటే సూచిస్తూ ఉందన్నమాట. అంటే దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క గుణశీలత ఈ పేరులో మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి దేవుడు తను తాను బయలుపరుచుకుంటూ ఏమని బయలుపరిచాడో కొన్ని మాటలు ఈ సందర్భంగా చూద్దాం. నిర్గమాకాండానికి మనం వెళ్దాం. నిర్గమాకాండం మరి మనం వెళ్ళినప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 13వ వచనం నుండి మనం చూసినప్పుడు ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేంటని అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలి అని దేవుణ్ణి ఎవరిని అడిగాడండి? దేవుణ్ణి అడిగాడు. ఎవరు అడిగారు? మోషే అడిగాడు. ఏ సందర్భంలో అడిగాడు? ఏ సందర్భంలో అడిగాడు తెలుసా? దేవుడు మోషేను పంపించాడన్నమాట. దేవుడు మోషేను ఏం చేశాడు? ఎక్కడ పంపించాడు? పంపించడానికి మరి పిలిచాడు. పిలిచినప్పుడు ఈ మాట అడుగుతూ ఉన్నాడు. మోషే మరి పంపించక మునుపు ఆయన ముందు 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అంతకుముందు 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫరో యొక్క రాజగృహంలో ఉన్నాడు. అతను ఎక్కడ పెరిగాడు? ఫరో కుమార్తె కదా అని తీసుకుంది. 40 సంవత్సరాలు పెంచింది. తర్వాత దెబ్బలాట వస్తే బయటకు వచ్చేసాడు.
తర్వాత ఇంకో 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? అరణ్యంలో పెరిగాడు. ఇంకో 40 సంవత్సరాలు ఎక్కడ పెరుగుతాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించడంలో అతడు తన యొక్క యాత్రను కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 340 ఎంత? 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే గారు. మరి మోషే గారు రాసినటువంటి దైవ కీర్తన ఉంటుంది కదా, ఎన్నో కీర్తన? 90వ కీర్తన. ఎన్నో కీర్తన? అక్కడ ఏముంటుంది తెలుసా? నరుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు? మరి ఇదేంటి? మోషే గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు? మరి ఆయన ఏమన్నాడు? నరుని ఆయుస్సు 70, అధిక బలం ఉంటే మన వాళ్ళు ఈ మాట తీసుకుని ఉన్న ఆయుస్ని ఏం చేసుకుందో తెలుసా? 70కి 80కి కుదించుకుంటున్నారు. రాసిన ఆయన ఏమో ఎన్ని సంవత్సరాలు బతికాడు? మరి ఇదేంటండి బాబు, వాక్యం కరెక్టే కదండి బాబు, మరి మీరు ఇలాగంటున్నారు ఏంటన్నారు? ఇలాగంటున్నారండి. మరి ఆయన రాసిన ఆయన ఏమో 120 సంవత్సరాలు బతికాడు. మరి మనల్ని ఏమన్నాడు? 70 లేకపోతే. ఇది ఎవరికి రాశాడు కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఎవరికి రాశాడు మనం తెలుసుకోవాలి. ఈ మాటలు ఎవరికి రాశాడంటే, ఎవరైతే దేవుని యొక్క ఉగ్రత కింద ఉంటారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారో, వారి యొక్క ఆయుస్సు ఏమవుతుందంటే తరిగిపోతూ ఉంటారు. ఏమవుతుంది? తరిగిపోతూ ఉంటారు. ఉగ్రత కింద ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాటలు. నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ మేము ఏం చేసాము? నిట్టూర్పులు విడుచు వాళ్ళకి రాస్తా ఉన్నాడు. మనకు కాదు, దేవుని బిడ్డలకు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నుంచి మీరు ఏం ప్రార్థన చేయాలి తెలుసా? నాయన నాకు ఆయుస్సు ఈ నాయన ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఎంత ఇమ్మని చెప్పాలి? 70 లేకపోతే 80? మీరు చెప్పండి. 70 లేకపోతే 80? ఎంత ఇమ్మని చెప్పాలి తెలుసా? 100 లేకపోతే 120, 100 లేకపోతే 150 అన్న పర్లేదు, అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 150 కూడా అనొచ్చు, మీ ఇష్టం. డబుల్ సెంచరీ కూడా అనొచ్చు, అది మీ ఆశని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటావు నీ అట్లీస్ట్ సెంచరీ అయినా కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పాస్టర్ గారు కొంట కుర్రలా ఉంటారు కదా, ఆయన చక్కగా గొంతులు వేస్తారు. ఆయన బండి మాకంటే పాస్టర్ తోడుకొచ్చారు. అది దేవుళ్ళు అనేటువంటి బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని ఉగ్రత కింద లేము. మనం ఎక్కడున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదాల కింద ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తానంటే, దేవుని యొక్క నామం, దేవుని యొక్క మోషే గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు ఆ పొదలో కనబడి, మోషే నీవు రా, నా ప్రజల యొక్క కష్టాలు నేను చూశాను, నా ప్రజల యొక్క బాధలు నేను చూశాను, నా ప్రజల యొక్క నిట్టూర్పులు నేను చూశాను, వారి మూలుగులు నేను విన్నాను, నా ప్రజలను విడిపించడానికి రానప్పుడు మోషే అన్నాడు కదా, నేను ఏర్పట్టున్నాయ్యా, నేను ఎత్తిగలవనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకంటే మాట్లాడేటువంటి మా అన్న నాడు పంపించు, మా అన్న అన్నాడు పంపించు. దేవుడు అంటాడు కదా, లేదు నువ్వే నాకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అన్న నీ నోటిగా ఉంటాలే, నీ నోటిగా ఉంటాలే, కానీ నువ్వే నాకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం పిలిచినప్పుడు మనం ఇటువంటి సాకులే చెప్తూ ఉంటాం. అయ్యా నాకు మాట లేదయ్యా, నేను చదువుకోలేదయ్యా, నేను జ్ఞానం లేదయ్యా, ఇటువంటివి చెప్పొద్దు. దేవుడు నేను పిలిచాడంటే ఏమున్నా లేకపోయినా సరే నేను ఉన్నానయ్యా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషీని పిలిచినప్పుడు యెషీ ఎలాగన్నాడు? నేను ఉన్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా సాగు చెప్పడం మానేసి ఏం చెప్పాలంటే నేను ఉన్నానయ్యా అని చెప్పాలి మనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషేని దేవుడు పంపినప్పుడు మోషే అంటా ఉన్నాడు, నేను వెళ్తాను బాగానే ఉందిలే, కానీ మరి నేను ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరో నేను ఎవరు పంపాడని అడుగుతాడు. మరి ఫరోకు దేవుడు తెలుసా? యెహోవా తెలుసా? అతను అంజరాజు, కాబట్టి ఎవరు పంపాడని అడుగుతాడు. అప్పుడు నేను ఏం చెప్పాలంటే అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాను. దేవుడే తాను మోషేకి ప్రత్యక్షపరుచుకుని ఇలా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను,
అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈ మాట గత ప్రభుత్వంలో విన్నారా? మీరు ఈ మాట గత ప్రభుత్వం విన్నారా? జగన్ గారు ఎప్పుడు కూడా వచ్చి ఏమనివారు? గుర్తొచ్చేటప్పుడు జగన్ గారు వచ్చి ఏమనివారు? నేను ఉన్నాను, నేను విన్నాను అనేవారు కదా. కానీ జగన్ గారు ఏమో కానీ దేవుడు అంటా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నేను ఉన్నాను. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి ఆరంభం నుంచే ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి మొదలుకొని ఆయన ఉన్నాడా? ఆయన సృష్టికి ముందు నుంచి కూడా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికి ముందంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, సృష్టి చేసిన తర్వాత దేవుడు కాలమును, దిన సంవత్సరములను, మాసములను ఆయన చేశాడన్నమాట. సృష్టి గురించి, మన గురించి చేశాడు. అర్థమైందా? కానీ దేవునికి కాలంతో పని లేదు. దేవుడికి దేనితో పని లేదు? కాలంతో పని లేదు. దేవుడు కాలానికి అతీతుడు. కాబట్టి ఆయన కాలముకు ముందు ఉన్నాడు. ఆయన సృష్టి రవ్వంతా కూడా లేనప్పుడు ఉన్నాడు ఆయన. మనం ఇంకా ఎవరు సృజింపబడక ముందే ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడు. నేను ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే, ఆ ఆల్ఫయు ఓమేగయు ఆయనే, ఆదియు అంతము ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఆరంభం మనకు తెలియదు, ఆయనకి అంతం అంటే మనకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎవరైతే ఆయనలో ఉంటారో వారికి కూడా అంతం లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎల్లప్పుడూ కూడా దేవునితో కలిసి జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను ఉన్నవాడును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. రెండోదిగా అనువాడను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఏమన్నా తెలుసా? నేను యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడును, అబ్రహాము దేవుడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. నా ప్రజలైన ఇశ్రాయేలు కూడా నేనే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడు పంపించాడంటాడేమో ఫరో. ఎవరు పంపించారని చెప్తామంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరి ప్రజలు? యాకోబు దేవుడి ప్రజలే. యాకోబు యొక్క పిల్లలే, యాకోబు యొక్క కుమార్తె కదా. యోసేపు అక్కడికి వెళ్ళి 72 మంది వెళ్తే, 76 మంది వెళ్తే 6 లక్షల కాలుబలం వచ్చారు. వాళ్ళే కదా 6 లక్షల కాలుబలం అయిపోయారు. వీళ్ళందరూ కూడా ఎవరి సంతానం అంటే వాళ్ళ సంతానమే. కాబట్టి నేను వారి పితరుల దేవుణ్ణి, నేను మీ దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసండి? మనం మగ్గిపోతూ ఉంటే, శ్రమల్లో మనం బానిసలుగా ఉంటే, మనం నిరుత్సాహంతో ఉంటే, నిందలు అనుభవిస్తూ ఉంటే, శ్రమలు పాలవుతూ ఉంటే ఆయన అలా చూస్తూ ఉండేవాడు కాదు. ఆయనకి ఎవరైతే మొరపెడతారో వారందరినీ కూడా ఆ శ్రమల నుండి ఏం చేస్తారంటే విడిపించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడంటే మరి ప్రత్యక్షపరుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక సందర్భానికి వద్దాం. దేవుడు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? దేవుని యొక్క నామం ఆయన గుణమంతటి పైన ఉంటుంది. ఆయన నామం ఆయన పేరులోనే ఉన్నదంతా. కాబట్టి ఆయన నామంలో, దేవుని యొక్క నామంలో ఆయన యొక్క మంచితనాన్నంతా కూడా మనం చూడగలం. ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. యెహోవా అనే నామాన్ని ఏం చేశాడన్నమాట? ప్రకటించాడు.
అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించనని. సరిపోదు. ఇక మాట గమనించండి. దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలను మోషేకి ఇస్తానని చెప్పేసి తెలియపరుస్తూ నిన్ను సిద్ధపరచుకోమన్నటువంటి సమయంలో దేవుడు మోషేను దాటి వెళుతూ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిని మోషే తట్టుకోలేడు కాబట్టి తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అని కనుక మనం చూస్తే మేఘములో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? మేఘములు ప్రత్యక్షపరుచు. దేవుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తన నామాన్ని ఎలా బయలుపరిచాడు చూడండి. ఎలా బయలుపరిచాడు తెలుసా? 6వ వచనం చెప్తా ఉన్నాడు, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు. చూడండి, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైనటువంటి కృప సత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును ఏం చేస్తాడంటే క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఎవరో మీకు తెలుసా? యెహోవా నామం బలమైన దుర్గం. యెహోవా నామం ఏంటి? మనం ప్రార్థనలో దేవుని నామంలోకి వస్తున్నామంటే ఎవరి సన్నిధానంలో మనం నిలబడుతున్నాం మీకు తెలుసా? ఎవరి సన్నిధానంలో మనం ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నాం తెలుసా? ఆయన ఎటువంటి వాడంటే కనికరము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంటే దయ చూపించేటువంటి దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడంటే విస్తారమైనటువంటి కృప సత్యములు కలిగినటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడంటే 1000 మందికి కృప చూపేటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడంటే దోషమును అపరాధమును పాపమును క్షమించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఇంత మంచి నామం పెట్టుకున్నటువంటి దేవుడు ఎవరు ఉంటారండి? మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయనలోకి మనం వెళ్ళి ఏం చేయగలమంటే ప్రార్థన చేయగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన నామాన్ని చాలా చోట్ల బయలుపరిచాడు. ఇలా చెప్పుకుంటే వెళ్తే పోని విషయం చెప్పవచ్చు, కానీ నేను ముందుకు వెళ్తాను. దేవుడు తన నామాన్ని ఏం చేస్తుంటే మరి బయలుపరిచాడు. ఉదాహరణకి ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా తన నామాన్ని ఏం చేశాడంటే మనకు బయలుపరిచాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ పరిచాడు, ఎక్కడ బయలుపరిచాడు తన నామాన్ని అని కనుక మనం చూస్తే యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే తండ్రి యొక్క నామాన్ని మనకి ఇచ్చాడు. ఏంటంటే అది యేసు నామం. ఏంటన్నమాట? యెహోవా నామం, యేసు నామం మరి మనం కలిగి ఉన్నాం. కాబట్టి యేసు నామాన్ని యేసయ్య మరి మనకి అనుగ్రహించాడు. ఈ మాట కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుండి యోహాను సువార్తకు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం అంటే హల్లెలూయా. హల్లెలూయా. 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 2వ వచనం అంటే 13వ వచనం చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు ద్వారా తన నామాన్ని ఏం చేశాడంటే మనకి బయలుపరిచాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు తన నామంలో మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన నామం ముందు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఇలాగే ప్రార్థన చేశాడు, నాయనా వారిని ఏం చేయాలంటే వారికి నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. వారికి నీ నామాన్ని ఏం చేశాను? యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనానికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనానికి రండి. ఒకసారి 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ఏం చేశాను? అది మనమందరం కూడా దేవుడు మనల్ని లోకంలో నుండి తీసి ఎవరికి ఇచ్చాడు? మనల్ని యేసు ప్రభుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళమా కాదా? మనందరం దేవుడు ఎక్కడి నుంచి తీసిచ్చాడు? యేసు ప్రభుకి లోకంలో నుండి తీసిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకట్లో నుండి పాపంలో నుండి మనం ఏం చేశాడంటే మనం బయటకు వచ్చాం, యేసు ప్రభులోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అన్నాడు కదా, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికి దేవుని నామం ప్రత్యక్షపరచబడ్డదా? అయితే వారు నీ వారయుండిరి. వారు ఎవరు వారంట? మీరందరూ దేవుని నామం గారికి మీకు ప్రత్యక్షమైందనుకో, మనమందరం ఎవరు వారు? ఆయన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీవు వారి నాకు అనుగ్రహించితివి. వారిని ఏం చేస్తావు? నాకు అనుగ్రహించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, 26వ వచనానికండి, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు క్రీస్తు యందు ఉంచినటువంటి ప్రేమను యేసు ప్రభు మనకి ఏం చేశాడంటే తెలియపరిచాడు. అంతేకాదు, యేసు ప్రభు మనలో ఉండునట్లుగా ఆ ప్రేమను మనకి ఏం చేశాడంటే తెలియపరిచాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం. ఏ నామం? యెహోవా నామం. యేసు నామం ఎటువంటి నామం తెలుసా? బలమైనటువంటి దుర్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమైనటువంటి కోట, బలమైనటువంటి ఈ యేసు నామం ఏం చేస్తుంది? ఏ విధంగా మనకు ఆశీర్వాదకరంగా ఉంది? కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం ఉండి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు గ్రంథానికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఎన్నో వచనమంటే 21వ వచనానికి రండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు ప్రభువు నామము బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని నేను చెప్తున్నానండి. అంటే సుందరబాబు గారు ఏం చెప్తున్నారు మీకు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు కూడా కాదు. పేతురు జస్ట్ ప్రసంగం చేస్తాను అంతే, అబ్బెందుకు వస్తుంది నానే. కానీ ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? దేవుడే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి రక్షణ ఎక్కడుంది తెలుసా? ఈ లోకంలో ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఏ కులస్తులైనా సరే, వారు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ధనికులైనా కావచ్చు, పేదవారైనా కావచ్చు, వాళ్ళు చదువుకున్నటువంటి వారైనా కావచ్చు, నిరక్షరాసులైనా కావచ్చు, వాళ్ళు ఏ దేశానికి చెందినటువంటి వారైనా కావచ్చు, వారందరికి రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే ఒకే ఒక నామం, అది ప్రభువు నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నామమే యేసు నామం. ఆ నామం ఏంటన్నమాట? యేసు నామంలోనే మనకు రక్షణ ఉంది. ఈ రక్షణ మన ఆత్మలకు, మన మనస్సులకు, మన శరీరానికి రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క రక్షణను మనం పొందుకోవలసినట్లు వారమై ఉంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రక్షణను మనం పొందుకోవాలి. అయ్యా, మరి ఎలా పొందుకోవాలి ఈ రక్షణను అని కనుక మనం చూస్తే, మరి పౌలు మరి ఇలాగంటా ఉన్నాడు. ఈ మాట మనం చూద్దాం. చూడండి ఏంటంటే, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనానికండి.
16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసు ఆ, యేసునందు విశ్వాసం యేసునందు ఏముంచాలన్నమాట? యేసు నామములో మనం ఏముంచాలన్నమాట? విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారుని ఏమవుతారంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారు రక్షణ పొందేటువంటి నామం ఏంటో తెలుసా? యేసు నామం. ఏ నామం? అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనానికి వెళ్దాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడువు చేయక తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ఏం చేసి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు ఏం చేసుకోవచ్చంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనంగా పాపాలు తీసుకోలేమండి. మనంగా మనం ఏం చేయలేము. పోనీ ఎవరైనా రక్షించగలమా? నిన్ను రక్షించుకోలేవు, అతను రక్షించలేవు. కానీ మనందరినీ రక్షించగలిగినటువంటి ఒకే ఒక నామం ఉంది. ఆ నామం ఏంటంటే యేసు నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అనేటువంటి పేరు నాకు అర్థం ఏంటన్నమాట? రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపములు తీసివేసేటువంటి నామం, మన పాపములను కడిగి వేసేటువంటి నామం, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నటువంటి నామం ఏ నామం అంటే యేసు నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఘోర పాపులైనా సరే, ఎంత ఘోర పాపలైనా. ఒకసారి యేసు ప్రభు కాలంలో పరిసయ్యుల శాస్త్రులు ఏం చేస్తారు తెలుసా? పాపంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. పాపంలో పట్టబడిన స్త్రీని ఎక్కడ తీసుకొచ్చారు? పాపంలో ఒక స్త్రీ ఉంటుందా, ఇద్దరు ఉంటారండి? పాపంలో పట్టబడిన స్త్రీ అంటే ఇద్దరు కలిసి చేస్తారా, ఒకలా చేస్తారా పాపం? మరి స్త్రీని తీసుకొచ్చి పురుషుడు ఏడే మరి ఆలోగినేమాడు. కానీ స్త్రీ బలహీనరాలు కాబట్టి ఆమె తీసుకొచ్చి లాక్కొచ్చి అంటా ఉన్నారు కదా. యేసు ప్రభు దగ్గర నుంచోబెట్టి ఇలాగంటా ఉన్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో అయ్యా, ఇవి పాపంలో మేము పట్టుకున్నాం కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఎవరైనా కనుక పాపం చేసి వ్యభిచారం చేశారనుకో, వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు రువ్వు ఏం చేయాలి? మరి నువ్వేమో ఇలా కృప గురించి చెప్తున్నావు కదా, నువ్వేమో రక్షణ గురించి చెప్తున్నావు కదా, నువ్వేమో నీతి గురించి చెప్తున్నావు కదా, నువ్వేమో ప్రేమ కనికరం అని చెప్తున్నావు కదా. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చంపమని చెప్తా ఉంది. ఇప్పుడు ఏం చెప్తావు? ఈ ప్రేమ గురించి చెప్తావా, కనికరం గురించి చెప్తావా, దయ గురించి చెప్తావు, ఏం చెప్తావు చెప్పు అని అంటా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? ఏం చేసి తెలుసా? ఏమీ చెప్పలేదు. ఏం చెప్పకుండా ఏం చేసి తెలుసా? నేల మీద ఏమేవో రాస్తా ఉన్నాడు. నేల మీద ఏం చేస్తూ ఉన్నాడు? ఏమేవో రాస్తా ఉన్నాడు. రాసి ఏమా ఏం చెప్పాయి అన్నప్పుడు యేసుప్రభు లేసి అంటా ఉన్నాడు. అనకముందు ఏం రాస్తానంటే నేను అనుకుంటా ఉన్నాను. ఆయన నేల మీద ఏమో రాస్తానంటే నేను అనుకుంటా ఉన్నాను. సుమా బైబిల్లో లేదు కానీ నా ఎక్స్ప్లెనేషనే. ధర్మశాస్త్రం రాసింది ఎవరు? నేనేరా బాబా. ధర్మశాస్త్రం రాసింది ఎవరు? నేనే కదా రాసిచ్చాను. దాన్ని తుడిచిపెట్టడానికి కూడా ఎవరికి అధికారం ఉంది? ఒకవేళ మీ పాపం బట్టి మిమ్మల్ని మరి తేలిక చేయడానికి కూడా ఎవరికి అధికారం ఉంది? అవునే కదా. దానిల కింద మనం చూస్తూ ఉంటాం కదా. ఒక రాజుని ఏం చేస్తాడంటే త్రాసులు వేసి చూసినప్పుడు మేనే టెకేల్ ఒక దేవుని చీరాతో చేంజ్ చేద్దంటే. కాబట్టి ధర్మశాస్త్రం రాసిన నేనే, నీ పాపం బట్టి నీ శిక్షించడానికి అర్హు నేనే, అలాగే నీ పాపం క్షమించడానికి కూడా నా యొక్క హస్తం సరిపోయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమో రాశాడండి, ఏం రాశాడో తెలియదు కానీ మరి ఆయన లేచి అంటూ ఉన్నాడు కదా, మీలో మొట్టమొదటి రాయి ఏంటది? మీలో మొట్టమొదటి రాయి ఎవరో తెలుసా? పాపము చేయనటువంటి వాడు ఎవడో మొట్టమొదటి రాయి ఇవ్వండి. అందరూ వీళ్ళ పట్టుకున్నారు ఎప్పుడు విసిరిదామని. కానీ యేసుప్రభు అందరినీ వేసేయట్లేదు. అందరూ వేసేయంటే వేస్తారు వీళ్ళందరూ. కానీ యేసుప్రభు మొట్టమొదటి రాయి ఎవరెత్తా తెలుసా? ఎవరైతే పాపం చేయలేదు.
మొట్టమొదటి రాయడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ అలా పడి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు తెలుసా? ఆ స్త్రీ ఆయనే ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు శిక్షించిన అరుడే కదా, అరుడే. కానీ ఏమంటావు తెలుసా? ఓ వ్యభిచార స్త్రీ, దుర్మార్గురాలా, ఈ పాపం ఎందుకు చేసావు అని యేసు ప్రభు అన్నాడేంటి? అమ్మా ఏమంటా ఉన్నాడు? అమ్మా చూడండి ఎంత దయగినటువంటి వాడు. యేసయ్య మన పాపములన్నిటికీ తీసివేయడానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరూ మీ పాపాలు భరించడానికి మిమ్మల్ని ఆయన సృష్టించలేదు. మీరు మీ పాపంలోనే మగ్గిపోయి నరకానికి వెళ్ళడానికే మిమ్మల్ని సృష్టించలేదు. మన పాపాలన్నీ కూడా తీసివేయడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు కదా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అంటా ఉంది కదా, ఎవరూ లేదయ్యా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను కానీ సమాధానంతో వెళ్ళు, ఇక పాపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మాటలు దయగలిగిన మాటలండి. యేసు ప్రభు మాటలు పాపాన్ని క్షమించేటువంటి, విడుదల ఇచ్చేటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా మనం చూస్తాం కదా, యేసు నామములో మనకేముందంటే రక్షణ. యేసు నామములో మనకేముంది? రక్షణ. రెండోది చూద్దాం చూడండి, యేసు నామములో మనకేముంది అని కనుక మనం చూస్తే రెండోదిగా మనం చూద్దాం అపోస్తలుల కార్యాల గ్రంథమే 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 16వ వచనానికి రండి. ఆయన నా యందలి విశ్వాస మూలముగా నామమందలి విశ్వాస ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని ఏం చేసింది? బలపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఏం చేసింది? ఈ పూర్ణ స్వస్థత కలుగజేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వివరంలోకి వెళ్తే బోల్ టైం అవుతుంది. మేము టీచర్లు కదా, వివరంతా కూర్చుంటాం. మరి మీరు రాత్రంతా కూర్చొని వివరంతా నేను ఈ నామం గురించి రాత్రంతా కూడా చెప్పాలి. మరి మీరు వింటే వివరంలోకి వెళ్ళను, నేను క్లుప్తంగా చెప్తాను. చూడండి, ఇది మనకు తెలుసు కదా, పుట్టివాడు ఆ శృంగారమైనటువంటి దేవాలయం యొక్క కూర్చునేటటువంటి. అయితే పేతురు యాహాన్లు వచ్చి ఏం చేస్తారంటే, వాళ్ళు వస్తున్న సమయంలో పాస్టర్ గారు కొంచెం మంచి బట్టలు వేసుకొస్తారు కదా, వాళ్ళు ఇదేమనుకోనంటే యాం దొరికితే ఏమో చూస్తూ ఉన్నాడు. పుట్టివాడేనా? కుంటివాడా? క్షమించండి, కుంటివాడు కదా. యాం దొరికితే ఏమో చూస్తున్నాడు. నాకు వచ్చింది, మరి మీరేం చెప్పలేదు అందుకు. వీడు డ్రెస్ చూసి ఏమైనా దొరికితే ఏమో చూస్తుంటే అప్పుడు వీళ్ళు అన్నారు కదా, మాకేమి వెండి బంగారం లేవు కానీ మాకు కలిగింది నీకు. మీరు కలిగింది ఏంటో తెలుసా? మీ పాస్టర్ గారు కలిగింది ఏంటో తెలుసా? మీరు కలిగింది ఏంటో తెలుసా? యేసు నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాజరేయుడైన యేసు నామం లేచినాడు మనగానే అతను ఏం చేశాడంటే దిక్కున గొంతులు వేసుకే ఆయన లేచి నడిచి దేవాలయంలోకి వెళ్ళి దేవుని మహింపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అంటా ఉన్నాడు కదా, ఎందుకే మా వైపు అలా తెరిచి చూస్తారా? ఈయన స్వస్థపరిచిందంటే మేము కాదు కానీ ఈ నామమందలి విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఈ నామంలో ఏముంది తెలుసా? స్వస్థత. ఏముంది? మొదటిది ఏముంది? రక్షణ. మొదటిది ఏముంది? రెండోది ఏముందంటే స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిదేమో రక్షణ, రెండోది ఏంటన్నమాట రక్షణ గురించి మరొక మాట చెప్తున్నట్టు 4వ అధ్యాయం 12వ వచనానికండి. అంటే అన్ని చదవడానికి సమయం లేదు, ఇంకేంట 4వ అధ్యాయం 12వ వచనానికండి. మరి ఎవని వలన రక్షణ కలుగుతుంది? ఈ నామము వలనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశమందు మనుషులు ఇవ్వనటువంటి మరి ఏ నామమునను. ఒక్కొక్కసారి ఆగండి, నేను బైబిల్ స్కూల్ టీచర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది క్రీస్తు సంఘములు వస్తున్నారు. ఏ సంఘములు? క్రీస్తు సంఘములు వచ్చి అంటున్నారు ఈ నామము వల్లనే రక్షణ కానీ ఇంకే నామం వల్ల ఇవ్వలేదు అన్నారు అని చెప్పేసి ఏం చేస్తున్నా తెలుసా? చచ్చిన వాళ్ళు తీసుకుని మళ్ళీ తీసుకెళ్ళి బాత్రూమ్ ఇచ్చేస్తున్నారు. చాలా బాత్రూమ్ పొంది చేశాడు 20 సంవత్సరాల సంఘ పెద్ద మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తా తెలుసా? తప్పుది నీకు తెలీదు,
ఈ నామం వల్ల నువ్వేం పొందాలి అని చెప్పేసి మళ్ళీ యేసునామం పుచ్చుకున్నమాట. ఇదొక మతం, యేసునామం మతం అనమాట. ఇది ఏ మతం ఇది? చాలా ప్రమాదం. పేతురు ఎందుకు చెప్తున్నారంటే ఈయన మీరు చంపారు, ఈయన వల్లే రక్షణ ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి పేతురు ముఖ్యమా, యేసుప్రభు ముఖ్యమా? యేసుప్రభు రక్షణ కోసం ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి మీరు చదువుకుంటే యేసుప్రభు ఏం చెప్పంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వానికి బాప్తిసం ఇచ్చుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుప్రభు ఇలా చెప్పొచ్చు కదా, నేనే తండ్రి నామంలో వచ్చాను, నేనే వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మ పంపుతాను, కాబట్టి మీరు ఏం చేస్తారు, నా నామంలో పొందొచ్చు అని చెప్పొచ్చు కదా. ఆయన అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పలేదు సార్? తండ్రి నేను ఏకమై ఉన్నాం, నేను పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాం, కాబట్టి మీరు రక్షణ పొందినప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ నామంలో తీసుకోవాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం. హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం. కాబట్టి ఈ మధ్య ఏం చేస్తారంటే విడగొట్టేస్తున్నారు. ఇక్కడ ఉంది కదా అని చెప్పి చాలా మంది విడగొట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి విడగొట్టకండి, వాళ్ళు కలిసే ఉన్నారు, మనం కూడా ఆయనలో కలుస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ ఏంటన్నమాట. రెండోదిగా స్వస్థత. మూడోది చూద్దాం చూడండి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 30 వచ్చినందుకండి. 4వ అధ్యాయం 30 వచ్చిన రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు నామము ద్వారా ఏంటన్నమాట, సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేసేది తెలుసా? ఆయన నామమును వారికి బయలుపరిచాడన్నమాట. చెయ్యి చాచాడు. ఏంటి తెలుసా? వారి మధ్యన ఏం చేశాడంటే, వారు వాక్యం చెప్తున్నటువంటి సమయంలో ఆయన ఏం చేస్తే తెలుసా? వారి మధ్యను సూచక్రియలు అద్భుత కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నామంలో మనం ఏం పొందుకుంటాం తెలుసా? సూచక్రియలు. ఏంటన్నమాట? సూచక్రియలు కావాలా? యెషయాకి ఇచ్చాడు 8వ అధ్యాయంలో సూచక్రియ ఇచ్చాడు. గిద్యోనికి ఇచ్చాడు ఒక సూచక్రియ. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చెప్పుకోవచ్చులాగా సూచక్రియ. ఇంకోటి తెలుసా? అద్భుత కార్యాలు. ఏంటన్నమాట? మీ జీవితంలో అద్భుతాలు కోరుకోవాలి. దైవికమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలి. మానవాతీతులు ఎవరు కూడా చేయలేని కార్యాలు దేవుడు అద్భుతాల ద్వారాగా మన జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకి చేసిన అద్భుతం ఏం చేస్తా? బోళ్ళు అద్భుతాలు ఉన్నాయి. ఇది బోళ్ళు ఉన్నాయి లేవా? కొన్ని అద్భుతాలు చెప్పండి. సముద్రాన్ని ఏం చేశాడు? అద్భుతమా కాదా? మరి బండను కొట్టగానే ఏమొచ్చింది? ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ అద్భుతాలే కదా. ఇవన్నీ మానవులు ఎవరో కూడా చేయలేరు. మన జీవితాల్లో కూడా సవిసారం లేదా, సరైనటువంటి మరి ఆహారం లేదా, సరైనటువంటి నీళ్ళు లేవా? మరి వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారండి. ఎన్ని సంవత్సరాలు నడిచారు? కాబట్టి 4 రోజులు ఎవరైనా బట్టలు వేసుకుని ఉన్నారు ఇక్కడ? 4 రోజులు బట్టి బట్టలు మార్చుకోలేని ఎవరున్నారా? కానీ 40 సంవత్సరాలు మార్చుకున్నారు లేరు తెలియదు, కానీ వాళ్ళు బట్ట మాయలేదంట, వాళ్ళ బట్టలు ఏమవలేదంట, వాళ్ళ చెప్పులు ఏమవలేదంట. అయ్యి బాబు, ఇది అద్భుతమా కాదా? దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితాలు చేసిన అద్భుతాలే మన జీవితాల్లో కూడా ఆయన ఏం చేస్తాడు? మనం అనుమతించాలి. మనం ఏం చేయాలి? కాబట్టి ఈ నామం ఏంటన్నమాట? ఈ నామం అద్భుతాలు చేసేటువంటి నామం. మరొక మాట మీకు నేను చూపిస్తాను. ఈ నామం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో మరొక మాట మీకు నేను చూపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనానికి రండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చూడండి, ఏవనగా
నా నామమున. హలో, ఎవరి నామమున? నా నామమున ఏం చేస్తారన్నాడు ఇక్కడ? దెయ్యములను ఏం చేస్తారు? ఎవరు వెళ్ళగొడతారు? పాస్టర్ గారా? ఎవరు వెళ్ళగొడతారు? నేను పాస్టర్ గారు ఏమంటలేదు సుమా, ఆయన వెళ్ళగొట్టవచ్చు, కానీ ఆయన ఏమంటలేదు. కానీ ఎవరు వెళ్ళగొడతారు చూడండి, నమ్మిన వారి వలన. ఎవరి వలన? మీరు నమ్ముకున్నారా లేదు యేసుప్రభుని? మీరు నమ్ముకున్నారా? అంటే విశ్వాసులు అందరూ కూడా ఏం చేస్తా, ఈ నామములు దెయ్యాల్ని వెళ్ళగొట్టవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారికి అధికారం ఉంది, కానీ అదే సమయంలో యేసు నామం నమ్ముకున్నటువంటి మనకందరూ కూడా ఏముందంటే, యేసు నామమున దెయ్యాలు ఏం చేయొచ్చంటే వెళ్ళగొట్టవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నామమున మీరేం చేస్తారంటే దెయ్యాలను వెళ్ళగొట్టుదురు. కొత్త భాషలు ఏం చేస్తారు? హలో, ఏ భాషలు? కొత్త భాషలు, అన్య భాషలు. అపోస్తలుల 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరికీ కూడా పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడసాగిరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ కూడా ఏం చేయొచ్చంటే కొత్త భాషలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మీకు అర్థమవచ్చు, కానీ మాట్లాడండి. అది దేవుని భాష, అది దేవుని యొక్క ఆ భాష మాట్లాడండి. అన్య భాషలు మాట్లాడుదురు. ఇంకో చూడండి, పాములను ఏం చేస్తారన్నమాట. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి పాములు ఎత్తి కొట్టుకోకండి. మాస్టర్ గారు చెప్పారు రాత్రి, కాబట్టి పాములు ఎక్కడ చూసి మరి ఎత్తి కొట్టుకున్నాను అనుకో, అవి కత్తి మన దగ్గర రాకండి, మీ పాస్టర్ గారి దగ్గర రాకండి. దాని అర్థం ఏం చెప్తాను చూడండి. పౌలు ఏం చేశారంటే ఆ యొక్క సముద్ర ప్రయాణం దాటి ఆ దీవులోకి వచ్చారు. దీవులోకి వచ్చి వాళ్ళు చలిమంట కావుదామని సమయంలో, పొలాలు ఏరుకున్న సమయంలో పాము కడుతుంది. ఏం కడుతుంది? ఇలా విదిలించి పడేయారు. వాళ్ళు అనుకుంటారు కదా, మరి ఈయన విధి మార్చలేదు కాబట్టి వీడికి సర్పదోషం ఉందేమో, కలిసి చచ్చిపోతాడు కొన్న రాళ్ళు. కానీ ఈయన ఏ నామం కలిగిన తెలుసా? యేసు నామం. దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రోమా వెళ్ళాలి, నువ్వు అక్కడ సాక్షిగా ఉండాలి, రాజు ఎదుట నా నిమిత్తమే సాక్షిగా ఉండాలి అని చెప్పాడు కదా. ఇది చచ్చిపోతాడు, నీతో పాటు ఉన్న పడవలు ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారని దేవుడు చెప్పాడు కదా. అదేనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మీరు పాములను ఏం చేస్తారు? పాము అంటే ఏంటంటే శత్రువు యొక్క బలం, సాతాను యొక్క బలం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, మరణకరమైనది ఏది తాగినా ఏం చేయదు. మీరు వెళ్ళిపోయి ఏ బాటిల్కి పట్టుకోకండి, పట్టుకేసుకుని చొక్క వేసుకుని, లేకపోతే మొత్తం అంతా ఎత్తి పట్టేసి, అయ్యో మా పాస్టర్ గారు చెప్పారు తాగిన ఏమి చేయదన్నారు కాబట్టి తాగి సుమా, దానికి మాకు ఏ సంబంధం లేదు సుమా. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా మీకు మరణకరమైనటువంటి దాన్ని మీకు తలపెట్టినప్పుడు అది మీకు మరణం సంభవించకుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా, యేసు ప్రభు శిష్యుడైనటువంటి శిష్యుని ఏం చేస్తారంటే, యోహాను గారిని ఏం చేస్తారంటే మరి కాలేటువంటి నూనెలు వేసేస్తారు. ఎక్కడ వేస్తారు? నూనెలు వేస్తారు. ఆయన చేసిందా? ఆయన బ్రతికి ఏం చేస్తారు? పద్మాస్ దీవులో యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తారు తెలుసా? తీసుకెళ్తే మహాబోన్లు అది ఏమైనా హాని చేస్తుందా? ఎందుకంటే దేవుని బిడ్డలకి ఆయా సమయాల్లో దేవుని కాపుదలు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మీరు తాగేసి పాస్గా తాగమన్నారు అనుకున్న తప్పు, దాని విషయం కాదు విషయం. తర్వాత ఏమన్నట్టు రోగుల మీద మీరేం ఉంచుతారు? చేతులు ఉంచినప్పుడు వారేమవుతారు? స్వస్థత నొందుతారు. వారేమవుతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుందా? ఈ నామం ఎంత మధురమైనదో చూసారా? ఈ నామం ఎంత శ్రేష్టమైనదో చూసారా? కాబట్టి ఈ నామంలోకి మనం ఏం చేయాలన్నమాట? పరిగెత్తుకుని వెళ్ళాలి. ఈ నామంలోకి మనం ఏం చేయాలన్నమాట? పరిగెత్తుకుని వెళ్ళాలి. పరిగెత్తుకుని వెళ్ళి మనం ఏం చేయాలంటే ఈ నామంలో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నామంలో మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన ఎలా చేయాలో మరొక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనానికి రండి. 23, 24 వచనాలు చదవండి. ఆ దినమున
మీరు దేనిని గూర్చి నన్ను అడుగురు. నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట అంటే నా నామములు ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి ఆయన నామములో, అప్పుడు ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మీ పిల్లలు నాన్న నాకు క్రికెట్ బ్యాట్ కావాలి, నాన్న నాకు సెటిల్ బ్యాట్ కావాలి అని వచ్చారా? వచ్చలేదా? వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు డబ్బులు ఇవ్వరంటారు కదా. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు సార్, సంతోషంగా ఇస్తారు, కొనిస్తారు. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు కొనిస్తా అని చెప్పేసి ఏం చేస్తారు, తీసుకుని కొని ఇవ్వడం ద్వారాగా. అప్పుడు పిల్లడు మొహం ఎలా పెట్టిన వెళ్తాడా? సంతోషంగా వెళ్తాడా? అదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన తండ్రిని ఏమడిగినా సరే అది ఆయన మన సంతోషం పరిపూర్ణం అవటం కోసం ఆయన మనకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనానికండి. 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట, చూడండి, నా పేరట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నా నామములు. పేరట అంటే ఏంటన్నమాట? పేరు అంటే ఏంటి? నామము. నా పేరున తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ 2 రోజులు యేసు నామములు ఏమైనా అడిగారా లేదా? కొంతమంది ఉంటారు ఇక్కడ తల్లిదండ్రులు, మా పిల్లలు పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి అడుగుంటారు. నేను చెప్తా ఉన్నాను, అది మీకు అనుగ్రహింపబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉంటారు చాలా అనారోగ్యంతో, ఈ 2 రోజులు ఏమేస్తారు దేవుని సన్నిధానికి వెళ్ళి ఈ నొప్పి తగ్గాలని, ఈ వ్యాధి తగ్గాలని, ఈ సమస్య పోవాలని మీరు దేవుని సన్నిధానంలోకి వచ్చి అడుగుంటారు. నేను చెప్తా ఉన్నాను, అదంతా కూడా తగ్గిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క పూర్తి స్వస్థత మీకు వచ్చింది. ఎందుకంటే నేను చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అడగండి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించును. ఇంకేమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఫలించడానికి. మనం వెళ్ళి ఏం చేయడానికి? ఫలించడానికి. తండ్రి నామమున మనం ఏమవ్వాలంటే ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఫలించడానికి, మీ ఫలము నిలిచునటానికి నేను మిమ్మల్ని ఏం చేశానంటే ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నామం బలమైనటువంటి, ఈ నామం గురించి రాత్రంతా చెప్పడం, కానీ ముందుకెళ్దాం. ఒకటే, యెహోవా నామం ఎటువంటిదండి? బలమైనటువంటి. ఇప్పుడు వద్దాం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ అధ్యాయం 10వ వచనానికండి. నా టైం అయిపోయింది, కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. యెహోవా నామము బలమైనటువంటి దుర్గం. ఏంటన్నమాట? బలమైనటువంటి. దేవుని నామం ఎటువంటిదంటే బలమైన దుర్గం. దుర్గం అంటే నేనేం చెప్పాను? కోట. ఏంటన్నమాట? కీర్తనలు 144వ కీర్తన 2వ వచనానికి రండి. కీర్తన 144వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోట అంటే ఎన్ని మాటలు ఇచ్చాడు చూడండి. నా దుర్గం అంటే ఎన్ని మాటలు ఇచ్చాడు చూడండి. కృపానిధి, కోట, దుర్గము, తప్పించువాడు, కేడెము, ఆశ్రయదుర్గం, నా జనులు నాకేం చేస్తాడు? లోపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోవా నామం బలమైనటువంటి దుర్గం. 2వ మాటలోకి మనం వెళ్దాం. నీతిమంతులు. ఎవరన్నమాట? నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఎలా ఉంటాడు? నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మాటని సామెతలు మరొక విధంగా రాశారు చూడండి.
15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 29వ వచనానికి రండి. 15వ అధ్యాయం 29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమైన మీరు విశ్వాసులారా, దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తారు? మీరు చెప్పండి. ఎవరు ప్రార్థన ఆలకిస్తారు? ఇక్కడ మీరు గుండెల మీద చేసి చెప్పండి, నేను నీతిమంతుడిని అనేటువంటి కూడా చెప్పండి. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని చెప్పండి. చేయి. ఎవరు ఉన్నారా? పాస్టర్ గారు ఒకరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? నేను చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు నామం బట్టి, ఆయన రక్తమందు కడగబడిన మనం, ఆయన నుండి విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా ఎవరు తెలుసా? నీతిమంతులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సైతానుడు చెప్తూ ఉంటాడు, ఓ ఇప్పుడు చేసి పాపం గుర్తెచ్చి నీది అంటాడు. అవి చెప్తాడు, సైతాను వెనకపో, ఏ దేవుడు నా పాపం ఏం చేస్తుంటే ఆయన వీపి వెనకాల వేసుకున్నాడు, నువ్వేను మళ్ళా నా ముందుకు తెస్తావేంటి పో అని చెప్పేది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతాను ఏం చేస్తాడు? మళ్ళా తెస్తాడు, సైతాను పో అని చెప్పాలి. ఎందుకు చేస్తాను? నా యొక్క పాపాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే మూట కట్టేశాడు. ఏం కట్టేశాడు? సముద్రం అగాధలో పడేశాడు. నువ్వేంటి మళ్ళా తెస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా నీతిమంతులమే. చాలాసార్లు సంఘానికి తెలిసినటువంటి విషయం ఏంటంటే పాపిని రొమ్ము కొట్టుకోవడమే అలవాటు అయిపోయింది. ఇది తప్పండి. ఇది రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు కొట్టుకుంటే పర్లేదు, కానీ 30 సంవత్సరాలు అయిన పరిశుద్ధులు కూడా నేను పాపిని పురుగుని ఎందుకు ఇది ఇలా రొమ్ములు కొట్టుకోకూడదు, గుండెలు కోదుకోకూడదు. సుంకరి పరిసైన ప్రార్థన జ్ఞాపకం చేస్తారు మాట్లాడితే. ఆ సుంకర్ అంటే ఆ సుంకరి అప్పుడు ఇంకా ప్రభు నమ్మలేదు కాబట్టి గుండెలు బాదుకుంటా ఉన్నాడు. నాయన నన్ను రక్షించిన ఆయన, నీ ఆకాశ వైపు పనులు ఎత్తాడు సరే. కానీ ఆయన ఎప్పుడైతే అలా బాదుకున్న వెంటనే దేవుడు అక్కడ తీర్పిచ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు నీతిమంతుడిగా తీర్చబడి ఇన్ని సంవత్సరాలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు కదా, ఇంకా పాపని గుండెలకు బాదుకోవడం ఎందుకు? అది కాదు, దాని ఏకార్థం. అలా బాదుకోకండి. మీరు పాపం చేస్తే మీకు తెలుస్తుంది, అప్పుడు మీ పాపాలు ఒప్పుకొని తప్పలేదు, అది వేరే విషయం. కానీ ఊరికే రోజు పాపి పురుగు ఎందుకు అని ఇవి వద్దు, ఇవి మానేసి మనం ఏమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పాపులేక మనం ఆలకించడం, పాపులు మనం ఏం చేయడు. యోహాను సువార్త 1-2 మాటలు మీకు చూపిస్తాను కదా ఈ సందర్భంగా. యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం 31వ వచనానికి రండి. 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మనం ఆలకించడంట? మరి మీరు ప్రార్థన చేయమంటే మొట్టమొదటి మీరు ఏమంటారు? గంట ప్రార్థన చేస్తారు. పాపని గుండె బాగునేది గంట. అప్పుడు అంటారు మళ్ళాను ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాములు, ఆ చిన్న ప్రార్థన అసలు ఆలకించడం. ఎందుకంటే నువ్వు పాపులు ప్రార్థన ఏం చేయడు దేవుడు, మరి ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేయడం? అలా కాదు మనం ప్రార్థన చేస్తాం. ఒకప్పుడు మనం పాపులమే, కానీ ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఏం చేశారు సార్? నీతిమంతులుగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మనం నీతిమంతులు అయ్యామో తెలుసుకోవాలండి. 1-2 వచనాలు ఈ సందర్భంగా మీకు నేను చూపించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం ఉంది కదా, మరి పాపమును మనం లక్ష్యము కనుక చేస్తామనుకో మన ప్రార్థన ఆయన ఏం చేయడు, ఆలకించడు అని ఉంది కదా. అయితే మనం ఎలా నీతిమంతులుగా మార్చబడ్డాం ఇది మనం చూడాలి. రోమిలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 10వ వచనం ఒకసారి చావంటే 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడెవడు లేడు, దేవుని వెతకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మళ్ళైపోయారు, మేలు చేయలేడు. ఈ చదవమంటే పాస్టర్కి ఎంత ఇష్టమో, ఈ చదవమంటే పాస్టర్లకి విశ్వాసం ఇంకా ఇష్టం. ఎందుకు తెలుసా? ఇక్కడ ఏముంది తెలుసా? నీతిమంతుడు కాబట్టి గొడవ లేదు. ఏంటన్నమాట? అందరు కట్టగట్టి నక్కలకి వెళ్ళిపోతారేంటి? గొడవ లేదంటే ఇదంతా కూడా ఎవరు రాస్తా ఉందంటే
ముందు మన పరిస్థితి ఇద్దాం. ముందు మన పరిస్థితి కానీ దేవుని నీతి మనకు బయలుపరచబడ్డదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నీతి మనకి ఎలా బయలుపరచబడ్డది తెలుసా? యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సువార్తను మనం నమ్మమేమో, ఆ సువార్త మనం ఏం చేస్తుందంటే నీతిమంతులుగా మార్చింది. ఇప్పుడు ఆ కింద వచనాలకు వద్దాం. ఎన్నో వచనమంటే 21వ వచనానికి 20 పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమును వేరుగా 20 వచ్చిన చూడండి. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపం మనకి ఎట్టిదో మనకి కానీ 22 వచ్చిన కానీ అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమున నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారా లేదా? అయితే మనకందరికీ కూడా దేవుని నీతి కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకందరికి ఏం కలిగింది? ఇది మన నీత, మన పూర్వీకుల నీత, మన క్రియల నీత, మన భక్తి నీత కాదు, దేవుని నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు మన పాపాలు ఏం చేసుకోనంటే ఆయన మీద వేసుకుని ఆయన నీతి మనకి ఏం చేస్తాడంటే మనకి ట్రాన్స్ఫర్ చేశాడన్నమాట, ఆపాదించాడన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీకు నేను చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, హల్లెలూయా, 5వ అధ్యాయానికి రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అంటే 19వ వచనానికి రండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధాన పరుచుకొనుచు. సరిపోతుంది. ఇక్కడ చూడండి, దేవుడు మన అపరాధాలు ఏం చేయలేదు, మన మీద మోపలేదంట. ఇప్పుడు 21వ వచనానికండి. ఎందుకనగా మనము ఆయన యందు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా ఇక్కడ గమనించండి, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేస్తేమో మనం, శిక్ష రావస్తేమో మనకే, కానీ దేవుడు ఏం చేస్తే తెలుసా? మన పాపం తీసుకెళ్ళి ఆయన మీద వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిక్ష ఎవరు అనుభవించారంటే ఆయన అనుభవించాడు. కాబట్టి మనము ఆయన నమ్ముకునేటని బట్టి మనం ఏమయ్యామంటే పరిశుద్ధమయ్యాం, నీతిమంతులమయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే శుభవార్త. ఇదేంటన్నమాట. చాలా మంది అంటారు కదా, పాపం పోవాలంటే ఎక్కడ మొలగాలంటారు, పాపం పోవాలంటే ఇచ్చేయాలంటారు, పాపం పోవాలంటే ఇది మార్చాలంటారు, పాపం పోవాలంటే ఇలాగే ఏవో చెప్తూ ఉంటారు, కర్మలో ఖండంలో ఏవో చెప్తూ ఉంటారు. అవి ఏమీ కాదండి. నీ పాపం పోవాలంటే యేసు ప్రభువు నమ్మితే సరిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నిన్నేం చేయగలంటే నీతిమంతుడిగా చేయగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం 24వ వచనానికండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప చేత, మూడోది ఉచితముగా. ఒకటేమో నమ్మటం, రెండోదేమో కృప, మూడోదేమో ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప బుద్ధి చేసింది. కాబట్టి చాలా వచనాలు ఉన్నాయి. ఇలాగే రాత్రి అంతా చెప్తే నీతులు చెప్పమంటే నాకు ఇష్టం ఈ మాట. కాబట్టి మనం ఏమయ్యామంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం ఏమయ్యాం. కాబట్టి యెహోవా నామం బలమైనటువంటి దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటారన్నమాట. నేను చెప్తా ఉన్నాను, మీరందరూ నీతిమంతులే. మీరు ప్రార్థనలో ఆయనలోని పరిగెత్తి మీరు ఎలా ఉండొచ్చు అంటే
సురక్షితంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను కదా, మన నీతి మొదలుగా ఎలా తీర్చబడ్డామంటే రోమీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. రోమీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎన్నో వచనమంటే 18వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ఆ. కాబట్టి ఆ. క్రీస్తు ఆ. 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 మనుషులకందరికీ ఆ. శిక్షావిధి కలుగుటకు ఆ. ఎలాగూ కారణమగునో ఆ. అలాగే ఒక్క పుణ్యకార్యము ఇలా చూడండి, ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక్క పుణ్య కార్యం వలన, ఒకరి యొక్క పుణ్య కార్యం వలన మనకందరం కూడా ఏమేమంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు పుణ్యకార్యమా, యేసుప్రభు పుణ్యకార్యమా? ఒక్క పుణ్యకార్యం చెప్పాలంటే మనకు చాలా విషయాలు ఉన్నాయి. అందుకే హెబ్రీలోకి రాసిన పత్రిక వెళ్ళాలి, ఇది వివరించడం సరిపోదు. కాబట్టి ఒక్క పుణ్యకార్యం, ఆయన యొక్క పుణ్యకార్యం ద్వారా మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 19వ వచనం అనుకోండి, ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలా, ఈ మాట గమనించండి, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి విధేయత వల్ల? నీ విధేయత, నా విధేయత కాదు, యేసు ప్రభు విధేయత వల్ల మనమందరం కూడా ఏమయ్యామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో చెప్తుంది, ఆయనలో మనం ఏమై ఉన్నామో చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలి, మనం ఎవరో తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఈ విషయాలు చాలామంది తెలియవు. ఎలాగెళ్తాను చేసి ఏదో అడుక్కునే వాళ్ళగా, బెకారులాగా, ఎందుకు పనికన్నలాగా వెళ్ళి అడుక్కుంటారు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి. అక్కడే వచ్చేది ఎక్కలేనంత, బయట మాత్రం టిప్ టాప్ అని ఉంటారు, కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఇంకెక్కలేని పేదరికం అంతా ఇక్కడ ఉంటుంది. ఇది కాదు దాన్ని కాదు, అలాగే అడుక్కోక దేవుని సన్నిధానంలో ముందాగా అడగాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఎలాగ అడుగుతారు? మనం అందరం పిల్లలు, మనం అడుక్కునే వాళ్ళు కాదు కదా, పిల్లలు రొట్టె పిల్లలకి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకొక వచనం మీకు చెప్పేసి ముగిస్తాను కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట గమనించండి, మనమందరం ఎక్కడున్నాం? అది ఆ మాట గమనించండి, మనమందరం ఎక్కడున్నాం? క్రీస్తు యేసునందు మనం ఉంటే మన స్థితి ఏంటి చెప్తున్నట్టు ఆయన ఏంటి చెప్తున్నారు? తర్వాత అతిశయించేవాడు ప్రభువునందు ఏం చేయాలన్నమాట? అతిశయం పోవాలి, నేను రాయబడినది నెరవేరినట్లు. ఈ మాట గమనించండి, దేవుని మూలముగా యేసు ప్రభు మనకేమైనా చూడండి, జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు మూలంగా మనకి ఏమైనా చేస్తా 4 విషయాలు చెప్పాడు. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు? మన గురించి చెప్తున్నాడు. ఏమో చెప్తా, ఆయన మనకేమంటే జ్ఞానం, అంటే మనం ఏమయ్యామన్నమాట? జ్ఞానవంతులమయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని నువ్వు పిలుచుకోకు, నీ పిల్లలు కూడా పిలకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభునందు మనకి ఏమొచ్చిందంటే జ్ఞానం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దైవికమైన జ్ఞానం, దేవుని జ్ఞానం. రెండవది ఏంటంటే నీతి. అనీతి కాదు, స్వనీతి కాదు, దేవుని నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది పరిశుద్ధత, పరిశుద్ధమయ్యాం. నాలుగవది ఏంటంటే విమోచనం. ఏంటన్నమాట? నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తా ఉందంటే, యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన తోట, ఆశ్రయించేటువంటి స్థలం, కృపానిధి. ఆయనే మనకి బలమైన దుర్గం. నీతిమంతులు అందులోని పరిగెత్తి ఎలా ఉంటారంట? సురక్షితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 దినాలు మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడికి. ఎందుకు వచ్చారంటే
ఆయన నామములోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సురక్షితమైన స్థలానికి వచ్చారు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, రూతు ఎక్కడికి వచ్చిందంటే బోయజు దగ్గరికి వచ్చింది. నా రెక్కల నీడన, బోయజు రెక్కల నీడ ముందేమో ఆమె ద్వారా యేసు ప్రభు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు యేసు ప్రభు రెక్కల నీడకు వచ్చారు. మీకేముంటుందంటే సురక్షితం, క్షేమం. సురక్షితం. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పాస్టర్తో చేస్తాం మనిషి ముగించడం చాలా కష్టం కదా. ఒక్క వచ్చిన చెప్పేసి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయానికి నేను మీరు ఇక్కడే, కానీ నేను దూరం వెళ్ళాలి తెలుసా? రోజు వెళ్ళాలి, నేను దూరం వెళ్ళాలి. కానీ వాక్యం అంటే నాకు ఇష్టం, అందుకే నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయానికి యోహాను సువార్త 10వ అధ్యాయానికి వచ్చారా? 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక. చూడండి, మన గురించే చెప్తున్నాడు. అది ఎవరో కూర్చొని పోకండి. యేసు ప్రభు మన గురించి చెప్తున్నాడు. నీ గురించి అనుకోవాలన్నమాట. ఎవరికల్లా నీ గురించి అనుకోవాలి. యేసు ప్రభు ఏమన్నంటే నేను వాటికి ఏమిస్తా అన్నాడు? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకందరూ కూడా యేసు ప్రభు ఏమి ఇచ్చాడు? నిత్య జీవం. కాబట్టి మనం ఏమవు? ఎన్నటికి నశించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోగం రానివ్వండి, కష్టం రానివ్వండి, కరువు రానివ్వండి, ఉపద్రవం రానివ్వండి, ఏమైనా రానివ్వండి, మనం నశించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవడు వాటిని ఏం చేయడు? నా చేతిలో నుండి ఎందుకు అపహరింపడు? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని ఏం చేయలేడంటే అపహరింపలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతులు అందులోకి ప్రార్థనాపూర్వకంగా పరిగెత్తుకుని వెళ్ళి ఎలాగుంటారంటే సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడుకున్న వాళ్ళు సురక్షితం లేదండి. మీరు పరిగెత్తుకుని వచ్చేది సరే, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి మీ భర్తలు సురక్షితంగా ఉంటారు. మిమ్మల్ని బట్టి మీ గ్రామం సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మరి 100 మంది అనీతిమంతుల కంటే 10 మంది నీతిమంతులే ఆ పట్టణానికి శ్రేయస్కరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం అంటూ ఉన్నాడు కదా, అయ్యా ఈ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మందిని బట్టి నువ్వు ఆ పట్టణాన్ని కాపాడవా? కాపాడుతానయ్యా. ఏం చేస్తాన్నాడు దేవుడు? 40 మంది ఉంటే కాపాడుతానయ్యా. 30 మంది ఉంటే కాపాడుతాను. 20 మంది ఉంటే 10 మంది ఉంటే 10 మంది ఉన్నా కాపాడుతాను. కానీ ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు. ఎంతమంది లేరు? కాబట్టి ఒక లోతే ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, ఆ లోతును కూడా విడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లోతు అంటా ఉన్నాడు, నీతిమంతుడే లోతు, నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను, నువ్వు లేచి బయటికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మీరందరూ నీతిమంతులేమో, మీరుండుటని బట్టి మీ కుటుంబం కాపాడబడతా ఉంది. మీ పిల్లలకు క్షేమం. మీరు ఎక్కడ పని చేస్తే అక్కడ క్షేమం. మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి గల కారణం నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒక తల వంచని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. యెహోవా నామం బలమైన దుఃఖం. అది ఎంత బలమైనదో చెప్పావు ప్రభు. మమ్మల్ని శిక్షించడానికి బలమైనది కాదు, కానీ మా పాపముల నుండి మమ్మల్ని తప్పించడానికి, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి, మా యొక్క అతిక్రమాలన్నీ కూడా తుడిచివేయటానికి ఆ నామం ఎంత దయగల నామం ప్రభా, ఎంత కనికరం గల నామం ప్రభా, ఎంతనైనా దీర్ఘశాంతం గల నామం ప్రభా, ఎంత మంచి నామం ప్రభా. నైనా మా యొక్క అపరాధాలన్నీ కూడా తీసివేసేటువంటి నామం ప్రభా, మా భక్తిహీనత అంతా కూడా తొలగించేటువంటి నామం ప్రభా, మా అవిధేయత అంతా కూడా తీసివేసేటువంటి నామం ప్రభా. నీ మంచి నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నన్ను రక్షించే నామం, నన్ను స్వస్థపరిచే నామం, నన్ను ఉద్ధరించే నామం, నన్ను లేవనెత్తేటువంటి నామం,
నాకు బలాన్ని ఇచ్చేటువంటి నామం, అద్భుతాలు చేసిన నామం. నీ నామాన్ని బట్టి నీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను నీ నామంలోనే నేను ఫలించగలను ప్రభు. నీ నామంలోనే నాకు సంతోషం ప్రభు. నీ నామంలోనే నాకు క్షేమం ప్రభు. యేసయ్యా, నీ నామాన్ని బట్టి నీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నీ నామాన్ని నేను కలిగి ఉన్నందుకే నేను గొప్ప స్థితిలో ఉన్నాను ప్రభు. నేను ఇదేదో నేను చిన్నదనుకోవటం వీల్లేదు ప్రభు. నేను ఈ నామం గొప్ప నామం ప్రభు. యేసయ్యా, నీకు కొందనాలు. సాతాను వణికేటువంటి నామం యేసయ్యా, వ్యాధులు పోయేటువంటి నామం యేసయ్యా, నీకు కొందనాలు ప్రభు. నీతిమంతుడు, మేము ఏ విధంగా నీతిమంతులు మేము చెప్పారు ప్రభు. మేము ప్రార్థన ద్వారా మీ స్థితికి వచ్చినప్పుడు మేము ఎంతో సురక్షితంగా ఉంటామని వాక్యం ద్వారా తెలియపరచారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఈ మాటలు ప్రజల యొక్క హృదయాల్లోనైనా అవినైనా ఫలించడానికి, నీరు కట్టు ఫలించడానికి వారి హృదయాల్లో కార్యం చేయడం మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటాను. ఈ 2 దినాలు నీతిమంతులైన నీ బిడ్డలు మరి ఏ విషయాల నిమిత్తమైతే నీ నామములో ప్రార్థన చేశారు ప్రభా, వాటన్నిటిని కూడా యేసు నామములో పొందుకొను గాకనే. యేసే వాటన్నిటిని కూడా యేసు నామములో బిడ్డలకు అనుగ్రహింపబడిన గాకనే. యేసే నీకు అద్భుతాలు చూస్తూ ఉన్నారు, మహత్కార్యాలు చూస్తూ ఉన్నారు, స్వస్థతలు చూస్తూ ఉన్నారు, గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు, గొప్ప ఉజ్జీవాన్ని బిడ్డలు చూస్తూ ఉన్నారు ప్రభా. నీ నామములో బిడ్డలను భద్రపరచండి. మమ్మల్ని అందరినీ కృపావాక్యం సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.